మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ దురాగతాలపై ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. ఓ మహిళా ఉద్యోగిని పట్ల దారుణంగా వ్యవహరించాడు. భర్త చనిపోతే కారుణ్య నియామకం కోసం వెళ్లిన ఆమె పట్ల మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను టీడీపీ నేతల పక్కలో పడుకోవాలి అని వేధిస్తూ ఉన్నాడని బాధితురాలు వాపోయింది. ఉద్యోగం పేరుతో తన నుంచి పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశాడు అని చెబుతుంది బాధిత మహిళ. జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియామకం కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాతే మినిస్టర్ పిఎన్ నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే 2-3 సార్లు నువ్వు నా పిఏ మీద లేనిపోని నిందలేసుకొని ఇచ్చేస్తావు, చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం, కొట్టడం జరిగింది. ఇంటికి కూడా వచ్చి చాలా రభస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్. వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్.